శాంతియుతంగా జరుగుతున్న రైతుల ఆందోళనని, ఆ గిరిజనుల బలహీన వర్గాల ఆందోళనని ప్రొవోకేట్ చేసి రాళ్ళేసేలాగా చేసింది వీళ్ళు అని కొంత ఆధారాలు బయటపెట్టి ఒక ఆయన అరెస్ట్ చేశారు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని. మరి ఇది కరెక్ట్ కాదు కదా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేయడు? పట్నం నరేందర్ రెడ్డి ఇంట్లో పండడానిక మాజీ ఎమ్మెల్యే అయింది పార్టీలో రాళ్ళు ఏమని చెప్పడం కరెక్ట్? నువ్వు రాళ్ళు వేస్తావా, వినతి పత్రాలు ఇస్తావా, లేకపోతే నిరసనలు తెలుపుతావా, నల్ల బ్యాట్ జల్లి పెడతావా, ఏదైనా కావచ్చు. ప్రజలకి నువ్వేమో తుపాకులు పట్టుకొని పోతావు, ప్రజలు కర్రలు పట్టుకొని వస్తే తప్ప, ప్రజల చేతులు రాళ్ళు ఉంటే తప్ప, ప్రజలు నువ్వు ఒకవేళ నువ్వు చేయాల్సిన పని ఏంది? వాళ్ళు ఈయనంటారు. ఈయనంటున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? ప్రజలను ఒప్పించాలి, మెప్పించాలి. అది ఏం లాభం, ఎందుకు లాభం, ఎవరి వల్ల, దేనివల్ల లాభం? తెలంగాణలో 70 ఏళ్ళ చరిత్ర చూసినాం మనం. ఎన్ని కంపెనీలు చూడలే? ఇప్పుడు వాడు పెద్ద రాజకీయ పార్టీలకి డబ్బులు ఇచ్చేటోళ్ళు అందరూ, ఫార్మా కంపెనీల వాళ్ళందరూ వాడెవడో లేడా, వాడు గత ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి పార్థసారథి రెడ్డి హెట్రో వాడు ఎట్లిచ్చిండు? రెడ్డి ల్యాబ్స్ వల్ల బొల్లారం మొత్తం ఎంత నాశనం అయిందో. ఆడ మనుషులు కాదు, పశువులు బతకలేవు ఇప్పుడు అక్కడ. సరే, మరి మీరు అన్నట్టు ఆ రాళ్ళు వేయడం కరెక్టే అయితే, లేకపోతే వాళ్ళు ఇంకేం చేస్తారు అంతకు మించి అని అనుకుంటే, అంటే వాళ్ళు బలైపోయింది ఎవరు? రైతులే కదా. ఎందుకు బలవుతారు? మరి వాళ్ళు జైలుకి పోతారు, 2 నెలలు జైలుకి పోయా, ఖచ్చితంగా పోతారు. వీళ్ళు పోవాలి కదా. వీళ్ళు రెచ్చగొట్టినోడు పోకుండా మరి అనవసరంగా రైతులను పంపించి ఇది అన్యాయం కదా? రెచ్చగొట్టినోడిని ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా చట్ట ప్రకారంగా వాడిని అరెస్ట్ చేయాలా. వాడు ఎవడైనా కావచ్చు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని మీడియా ముందు ఆయన భాష దాంతో చూస్తా అని, అరే చట్టం తన పని తాను చేస్తుంది అని చెప్తే గౌరవం ఉంటుంది. అవును, నీ అంతు చూస్తా, వానంతు చూస్తా, కటకటాల పాలవుతాడు, చిప్పకూడు తింటాడు. అరే నువ్వెవడివా చెప్పడానికి? నువ్వెవడివి అసలు? వాడు చిప్పకూడు తింటాడా అంటే నీ జైల్లోని చిప్పకూడు పెట్టడానికి ఉన్నాయా? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి జైళ్ళల్లో చిప్పకూడు అని మాట్లాడుతుందంటే, అంటే జైళ్ళల్లో చిప్పకూడు పెడతారా? రాజ్యాంగం ఇదే చెప్తుందా? చట్టాలు ఇవే చెప్తున్నాయా? న్యాయశాస్త్రం ఇదే చెప్తుందా? ఇప్పుడు నీలాంటోడు నాలాంటోడు మాట్లాడితే వేరు. మనం వీఆర్ నాట్ బౌండ్ టు ది కాన్స్టిట్యూషన్. మనం లేమెన్గా, సివిలియన్గా కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉంటాం. కానీ ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి అమలు చేసే పరిస్థితిలో ఉంటాడు కదా. వాడే నీకు చిప్పకూడు తినిపిస్తా, కటకటాలు పాలు చేస్తా. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని చాలా గౌరవంగా మాట్లాడి అధికారులను పిలవాలా, మాట్లాడాలా, చెప్పాలా, మీరు ఏం చేస్తున్నారో అడగాల, ఎందుకు ఇట్లా జరిగిందో అడగాల, సమీక్షలు చేయాలా. అంతేగాని ఇక్కడ మొత్తంలో సరే ప్రజలు తప్పనిసరిగా పురుటి నొప్పులు లేకుండా, ప్రసవ వేదన లేకుండా ఏ తల్లి ఒక బిడ్డకి జన్మనియ్యదు. ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలియదా? ప్రజలకు ఎప్పుడూ తెలుసు. భగత్ సింగ్ తెలియదా? స్పార్టకస్ తెలియదా? నేను ఉద్యమం చేస్తే, పోరాటాలు చేస్తే మేము చనిపోతామని ఇప్పుడు మేము ఉన్నాం, మాకు తెలియదా? మమ్మల్ని ఏదో ఒక రోజు ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు జైల్లో పెడతారు, లేకపోతే చంపేస్తారని ఎందుకు మాట్లాడతాం? నిర్ణయించుకుని మాట్లాడతాం. చంపేస్తారని తెలుసు, వీళ్ళు జైల్లో పాలు చేస్తారని తెలుసు. రాజ్యం ఎప్పుడు కూడా ప్రెస్టీజ్. ఇప్పుడు మీరున్నారు, మీకు తెలియదా? తొలి వెలుగులో ఉన్నప్పుడు మీరు అట్లా మాట్లాడితే, లేకపోతే అట్లా పోయి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అంతే. మీకు తెలియదా? కేసులు పాలవుతాం, మీకు తెలియదా? తెలుసు. అంతే. మరి ప్రజలు కూడా అన్ని సిద్ధంగానే ఉంటారు. అంటే సెన్సిటివ్గా ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేసిరని అంటే మనం ఆ కోణంలో చూడొద్దు. వాళ్ళు కనుక ఇప్పుడు పట్టించుకోకపోతే, మనం ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేస్తాండ్రు, వాళ్ళ కుటుంబాల మీద దాడులు చేస్తాండ్రు, వాళ్ళ భార్య పిల్లల మీద నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు వాళ్ళకి సపోర్ట్గా ఉన్న పార్టీలు, కుల సంఘాలు మీరు ఏం చేస్తున్నారని మనం మాట్లాడవచ్చు, వాళ్ళని ప్రశ్నించవచ్చు. వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళని కూడా మనం ఎండగట్టాలి. నీ రాజకీయ అవసరాల కోసం, నీ కక్ష నీ ప్రభుత్వం మీద నీకున్న ఆ దురద కోసం, నీ అవసరం తీర్చుకోవడం కోసం నువ్వు చేసినావు, ఇప్పుడు ఎక్కడ పోయినావురా అని వాళ్ళని అడగాల, మనం ప్రశ్నించాలా. పట్నం నరేందర్ రెడ్డిని అడగాల, కేటీఆర్ని అడగాల, బీఆర్ఎస్ నాయకుల్ని అడగాల, ఆ జిల్లా నాయకుల్ని అడగాల. ఇప్పుడు ఆడున్నాడు ఆ చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, నువ్వేం చేస్తున్నావు అని అడగాల మనం. ఆ జిల్లా నుంచి ఉన్న స్పీకర్ గారు మీరేం చేస్తున్నారని అడగాల మనం.
ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండిస్తున్నారు. మరి మీరు ఖండించాల్సిన అవసరం లేదా? ఎందుకు ఖండించాలా? ఎందుకు ఖండించాలా? ఎందుకు ఖండించాలా? అంటే గన్ను పట్టిన ఇన్నయ్యకు ఇది నార్మల్గా కామన్గా అనిపిస్తున్నదా? నీకు గన్ను పట్టిండా, ఏం రాయి పట్టిండా, కర్ర పట్టిండా అని కాదు. ప్రజలు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఏ ఆయుధాన్ని అయినా పడతారు. అది రాయి కావచ్చు, కత్తి కావచ్చు, కొడవలి కావచ్చు, గడపర కావచ్చు, పార కావచ్చు. వాడికి నువ్వు ఎస్ఎల్ఆర్లు పట్టుకొని, AK-47 పట్టుకొని, లేకపోతే డ్రోన్లు పట్టుకొని నువ్వు వస్తుంటే ప్రజలు ముద్దు పెట్టుకొని, దండలు పట్టుకొని, పూలు పట్టుకొని వాళ్ళు పోవాలనా? వాళ్ళ రక్షణ వాళ్ళకి అవసరం. తప్పనిసరిగా అసలు ఈ అవసరం ఎందుకు వచ్చింది? ప్రజలు రాళ్ళు పట్టే అవసరం ఎందుకు వచ్చింది? ఆ రాళ్ళు పట్టే పరిస్థితి ఎవరు కల్పించారు? ప్రజలు వద్దని చెప్పిండ్రు. ప్రజలు వద్దన్నప్పుడు భూసేకరణ కోసం నువ్వు అక్కడ ఒక డేట్ ఫిక్స్ చేసి డప్పు సాడింపు చేసి మేము వస్తామని చెప్పి ఆడ అదేంది ఏదో చేస్తారు కదా, ఏంటిది ప్రజాభిప్రాయ సేకరణ. నీకు ఆల్రెడీ ప్రజాభిప్రాయ సేకరణ నీకు ప్రజలందరూ వచ్చి నీకు చెప్పిండ్రు, తిరుగుబాటు చేసిండ్రు పోలీస్ స్టేషన్లో. అదండి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు, పోయిన గవర్నమెంట్ అంటే ఈ పాటికి బుల్డోజ్ చేసేటోళ్ళు, ఏ సేకరణ లేదు, ఏం లేదు, నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నిలగొట్టేటోళ్ళు. మేము అధికారులను పంపిస్తున్నాం, నాయకులం వస్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఏదో ఒక పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నాం. అందుకే మేము ఆ గ్రామంలోకో లేకపోతే వాళ్ళ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకు మాకున్న తేడా ఇది. మేము ఇట్లాంటి చర్చలు జరిపి మా మీద ఇట్లా దాడులు జరిపితే ఎట్లా అన్నది వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇదే పోయిన గవర్నమెంట్ నుండి ఈ పాటికి ఎప్పుడో మీ భూములు ఖతమైపోయేవి, ఇంత పరిహారం కూడా వచ్చేది కాదు. కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం తప్పు చేసిందని నువ్వు చేస్తావా? గత ప్రభుత్వం గడ్డి తిన్నది, గత ప్రభుత్వం నిరంకుశ పాలన చేసింది, గత ప్రభుత్వం కుటుంబ పాలన చేసింది, గత ప్రభుత్వం చేయకూడని విధవ పనులు అన్నీ చేసింది. కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పిండ్రు. ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పినా లేదా? అవును, చెప్పింది కదా. వాళ్ళు ఏమైనా ఇప్పుడు ఎత్తుకొని ఊరేగుతాను రావాలని వాళ్ళే ప్రజలకి చాలా విచక్షణ ఉంటుంది, చాలా దూరచూపుతోటి వాళ్ళ ప్రజలు ఎప్పుడు కూడా మంచి చెడును చాలా విశ్లేషణ చేసుకుంటారు. వాళ్ళు తప్పు చేసిండ్రు కాబట్టి మల్లన్న సాగర్లో తప్పు చేసిండ్రు, తప్పు చేస్తే ఉప ఎన్నికకు పోతే బీజేపీ రఘునందన్ ఎందుకు గెలిపించాడు? గొప్పోడేనా? ఈయనంతటి వాళ్ళు లేడేనా? ఈయనంత మొనగాడు పోటుగాడు లేడేనా? కాదు కదా. వాళ్ళ తగిన సాగు చేసిండా లేదా? చేసింది కదా. మరి ఇంకేంది? ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన సంఘటనలే మనకు కనపడ్డాయి. నెత్తి మీద ఎత్తుకుని ఊరేగలేదు కదా. అది చాలదా నీకు?